సార్ చెప్పండి, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి? కూటమి ప్రభుత్వం బాగా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ముందు బాగుంటుంది, పోలీస్ వ్యవస్థ బాగుంటుంది, గవర్నమెంట్ కూడా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారు. తెలుగుదేశంలో ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా ఈ గుండాయిజాలు, ఈ రోడిజాలు అవన్నీ ఉండవు. ఇది లేకుండా నీట్గా పాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన. కూటమిలో అందరూ ఉన్నారు. కింగ్ చంద్రబాబు నాయుడు సీఎం గారు, ఆయన అనుభవం 20 సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నారు. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా క్లీన్గా, డిసిషన్ నీట్గా ఉంటుంది. ఎవరికి ఏం బాధలు ఏమి ఉండవు. బాగా పనిచేస్తారు ఆయన. సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమకు వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు నియోజకవర్గాన్ని అయితే ఎంచుకున్నారు. ఈయన సీఎం పర్యటించాల్సింది రాయలసీమలో. రాయలసీమ వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం. ఆయన కూడా ప్రజల్లో, సీఎం డిప్యూటీ సీఎం ప్రజల్లో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది ప్రజలందరికీ. ఎందుకంటే సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరూ ఎవరు కూడా కలిసిమెలిసి ఉంటారు. మన నారా లోకేష్ గారు కూడా మినిస్టరు, అందరూ కలిసి చేస్తున్నారు పని. చాలా సంతోషము. ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. సార్ భవిష్యత్తులో ఇంకా 10 సంవత్సరాలు ఇదే అధికారం కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కుదురుద్దంటారు? అది కుదురుతుంది, గ్యారంటీగా కుదురుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి నెక్స్ట్ అని మేమందరం ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవస్తులు బాగా పనిచేస్తున్నారు. ఆ పని చూసే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారని. ఎందుకంటే ఆయన అనుభవము, ప్రతి ఒక్క డిసిషను బాగుంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ అనేది దేశంలోనే ఒక మంచి పార్టీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది మోడీ అంటే ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భాగ్యస్వామ్యంలో ఉన్నారు. ఇది దేశమంతా తెలుసు. పార్టీ ముఖ్యమైన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని ఈ ప్రజలందరికీ దేశమంతా మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సీనియర్ వ్యక్తి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుంది. థ్యాంక్ యూ సార్.